నమస్కారం, నా పేరు బాలా. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఉపాధి హామీ నిధులపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక ఆదేశాలు. నిధుల దుర్వినియోగంపై చర్యలు తీసుకోవాలని సూచన. టీడీపీ ఇచ్చిన హామీలని అమలు చేయాలన్న మాజీ మంత్రి కొడాలి నాని. ప్రజలను తప్పుదారి పట్టించకుండా పథకాలను అమలు చేయాలని సూచన. నారా భువనేశ్వరి మంత్రి కొల్లు రవీంద్రల పుట్టినరోజు వేడుకలు. కడప నగరంలో పలు సేవా కార్యక్రమాల నిర్వహణ. మెగా వారసురాలు రామ్ చరణ్ కుమార్తె క్లింకార పుట్టినరోజు వేడుకలు. భీమవరంలో కేక్ కట్ చేసి స్వీట్లు పంచిన అభిమానులు. ఉపాధి హామీ నిధులపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కీలక ఆదేశాలు జారీ చేశారు. ఉపాధి హామీ పథకంలో నిధుల వినియోగం, సోషల్ ఆడిట్ నిర్వహణపై గురువారం పవన్ సమీక్షించారు. ఉపాధి హామీ పథకం సోషల్ ఆడిట్ అధికారులతో 2.5 గంటల పాటు సమీక్ష నిర్వహించారు. ఉపాధి హామీ పథకం నిధులను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ పథకంపై సోషల్ ఆడిట్ జరిగే తీరు, నిధుల దుర్వినియోగంపై వివరాలను అడిగి తెలుసుకున్నారు. క్షేత్రస్థాయిలో ఉపాధి మేట్ల పరిధిలో జరిగిన పనులు, వాటి వివరాలు, ఉపాధి హామీ పనుల పురోగతిపై చర్చించారు. నిధులు ఏ మేరకు సద్వినియోగం అయ్యాయి, ఏమైనా దుర్వినియోగం అయ్యాయా అని ప్రశ్నించారు. అధికారులు బాధ్యతాయుతంగా ఉండాలని సూచించారు. గ్రామీణ అభివృద్ది మరింత విస్తృతంగా చేపట్టాలంటే ఏం చేయాలో ఆలోచించాలని అన్నారు. ఉపాధి హామీ నిధులు ఏమాత్రం దుర్వినియోగం కాకుండా ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ఎన్నికల్లో దొంగ హామీలిచ్చి చంద్రబాబు అధికారంలోకి వచ్చారని మాజీ మంత్రి కొడాలి నాని ఆరోపించారు. అలాగే విశాఖలోని రుషికొండపై టీడీపీ తప్పుడు ప్రచారం చేస్తుందని అన్నారు. కొడాలి నాని గురువారం తాడేపల్లిలోని మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల్లో హామీ ఇచ్చిన సూపర్ 6 ఎప్పుడు అమలు చేస్తారో చెప్పాలని అన్నారు. నిరుద్యోగులకు ఇస్తామన్న 3,000 ఇవ్వాలని, సీఎం క్యాంపు కార్యాలయంలో విజిటర్స్ కోసం ఏర్పాటు చేసిన ఫర్నిచర్ పై కూడా అసత్యపు ప్రచారం చేస్తున్నారని, వాటిని ప్రజలు నమ్మవద్దని అన్నారు. చంద్రబాబు ఇచ్చిన హామీలను పక్కదారి పట్టించడానికి టీడీపీ నేతలు రోజుకో డ్రామా ఆడుతున్నారని అన్నారు. రుషికొండలో భవనాలు ప్రభుత్వ ఆస్తి అని, అవి వైఎస్ జగన్మోహన్ రెడ్డివి కావని అన్నారు. వీఐపీల కోసం భవనాలు కడితే రాద్ధాంతం చేస్తున్నారని, ఎల్లో బ్యాచ్ చెప్పేవని అబద్దాలే అని అన్నారు. రేపు రాబోయే రోజుల్లో ఈ 6 నెలలు కూడా కొంత టైం ఇచ్చి చూద్దాము. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు చెప్పినటువంటి దొంగ హామీలని ఎట్టి పరిస్థితుల్లోనూ నెరవేర్చలేడు. ఎందుకంటే ఇవాళ చూసిన సూపర్ 6 అని పెట్టాడు. ఆ సూపర్ 6లో 18 సంవత్సరాలు దాటినటువంటి ప్రతి మహిళకి 1,500 పెన్షన్ ఇస్తానన్నాడు. రేపు 1వ తారీఖు ఇస్తున్నాడా? దాని గురించి మాట్లాడట్లా. 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తా అని చెప్పాడు. దాని గురించి మాట్లాడట్లా. బస్సుల గురించి మాట్లాడట్లా. అదేవిధంగా బీసీ కానీ, ఎస్సీ కానీ, ఎస్టీ కానీ వర్గాలకి 50 సంవత్సరాలు దాటిన వాళ్ళకి పెన్షన్ ఇస్తానని చెప్పాడు సూపర్ 6లో. దాని గురించి మాట్లాడట్లా. అది ఎప్పుడు ఇస్తాడో చెప్పట్లా. 20 లక్షల మందికి నిరుద్యోగులకి ఉద్యోగాలు ఇప్పిస్తాను, ఉద్యోగాలు కనుక ఇప్పించలేకపోతే ఈ లోపు 3,000 రూపాయలు నిరుద్యోగ వృత్తి కూడా ఇస్తానని చెప్పి సూపర్ 6లో పెట్టాడు. మొన్న తెలంగాణలో హరీష్ రావు గారు మాట్లాడుతూ చెబుతున్నాడు, చంద్రబాబు నాయుడు గారు చెప్పిన వాగ్దానాన్ని ఏమీ చెప్పాడు. 1,000 రూపాయలు ఈయన పెంచింది. ఇప్పుడు వచ్చి 3,000 ఆల్రెడీ ఇచ్చేది జగన్మోహన్ రెడ్డి గారు. 3,000 ఇస్తా అంటే ఈయన వచ్చి 1,000 ఇచ్చాడు. మీరు అక్కడ 2,000 ఇస్తా అంటే రేవంత్ రెడ్డి 4,000 చేయాలి కాబట్టి అక్కడ ఇబ్బంది పడుతూ ఉంటాడు. ఇంకా ఈయన సూపర్ 6 అని చెప్పి ప్రతి మహిళకి 1,500 రూపాయలు ఇస్తాడు 18 సంవత్సరాలు దాటిన వాళ్ళకి. మరి ఆ వాగ్దానం ఎప్పుడు చేస్తాడు? రేపు 1వ తారీఖు ఇవ్వరా? కాబట్టి తెలుగుదేశం పార్టీ ఆయన ఇచ్చినటువంటి వాగ్దానాలను, చంద్రబాబు నాయుడు చేసినటువంటి వాగ్దానాలని పక్కదారి పట్టించడానికి ఊరికినే నిన్నేమో పోలవరం వెళ్ళి వచ్చాడు సోమవారం, మళ్ళీ గురువారం ఏమో అమరావతి వెళ్ళి వచ్చి అక్కడ అన్నీ తిరిగి ఈయన కాలక్షేపం కబుర్లు, కాలక్షేపం మాటలు, ఊరికినే ఆయన వెళ్ళి అటు ఇటు తిరిగి రావటం తప్పించి ఎప్పుడు నువ్వు సూపర్ 6 అమలు చేస్తున్నావో స్పష్టంగా చెప్పాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఇది ప్రజాస్వామ్య దేశం. ఎవరిని టార్గెట్ చేసుకున్నప్పుడు నేను పోయినంత మాత్రాన నన్ను టార్గెట్ చేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏం ఆగదు. జగన్మోహన్ రెడ్డి గారు ఇంటికి కూడా వీళ్ళు ఏం పీకలేరు. నన్ను కాదు, జగన్మోహన్ రెడ్డి గారినే టార్గెట్ చేస్తారు. ఇక్కడ మీరున్న సెక్యూరిటీ అంతా తీసేసి, గన్మెన్లను తీసేసి, ఇంకా 15 రోజులు ఎలక్షన్ జరగలేదు, కమిటీ సిఫార్సులు రాలేదు, ఇక్కడ మొత్తం అంతా కూడా సెక్యూరిటీ తీసేశారు కదా. తీసేసి ఎల్లో మీడియా కెమెరాలు పట్టుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారి ఇంట్లోకి ఎట్ట వెళ్ళాలి,
గోడ దూకి ఎట్టెళ్ళాలి ఇవన్నీ కూడా వాళ్ళే చూపిస్తున్నారు. కాబట్టి ఇక్కడ టార్గెట్ ఎవడు దొరికితే ఆ టార్గెట్, ఇటువంటి వాటికి భయపడే ప్రసక్తి లేదు. ఎవడెవడికి టార్గెట్, ఎవడెవడి చేతులు ఏం రాసి ఉందో అవన్నీ పైన ఉన్నటువంటి భగవంతుడు నిర్ణయిస్తాడు. ఎవరి టార్గెట్లు ఎవరికి ఏమవుతుందో చూద్దాం రాబోయే రోజుల్లో. ఋషికొండలో కట్టినటువంటి పర్యాటక కేంద్రంలో కట్టినటువంటి భవనాలనే ఈ సిగ్గు ఎగ్గు లేనటువంటి తెలుగుదేశం పార్టీ, ఈ సిగ్గు ఎగ్గు లేనటువంటి ఎల్లో మీడియా అది జగన్మోహన్ రెడ్డి గారి నివాసం అని చెప్పి చూపిస్తున్నారు 3 రోజుల నుంచి. వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ నివాసం ఉన్నాడా? జగన్మోహన్ రెడ్డి గారు 2014 నుంచి 19 దాకా ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నాడు. ఆయన కార్యాలయం లోటస్ పాండ్, ఇల్లు లోటస్ పాండ్. ఆయన లోటస్ పాండ్ హైదరాబాద్ నుంచే ప్రతిపక్ష నాయకుడికి ఉన్న 5 సంవత్సరాలు నడిపాడు. ముఖ్యమంత్రి అయిన తర్వాత 5 సంవత్సరాలు ఈ తాడేపల్లిలో ఉన్నటువంటి ఇల్లు క్యాంప్ ఆఫీస్ ఇక్కడి నుంచే నడిపాడు ఆయన కార్యాలయాన్ని కానీ ఇంటిని కానీ. జగన్మోహన్ రెడ్డి గారి రక్తంలో లేదు. ప్రభుత్వం కట్టించినటువంటి ఇళ్లలో ఉండటం కానీ, ప్రభుత్వం కట్టించినటువంటి గెస్ట్ హౌస్లో ఉండేటువంటి కర్మ జగన్మోహన్ రెడ్డి గారికి పట్టల. నీకు సూపర్ 6లో పెట్టినటువంటి వాగ్దానం 1500 రూపాయలు ఇస్తానని చెప్పావా? చెప్పలేదా? 18 సంవత్సరాలు దాటిన వాళ్ళకి. రేపు 1వ తారీఖు నీకు దమ్ముంటే 20 లక్షల మంది నిరుద్యోగులకు 3000 ఇస్తానని చెప్పావా లేదా? దాని గురించి చెప్పండి. నువ్వు దొంగ వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చావు. నువ్వు దాని గురించి మాట్లాడండి ముందు. మీరు ఈ వాగ్దానాలను డైవర్ట్ చేయాలని చెప్పి ఒకటి తీసుకెళ్ళి 4 కెమెరాలు బాత్రూములు, లెట్రిన్లు, టబ్బుల్లో పెట్టి 30 లక్షలు పెట్టి బాత్రూమ్ కట్టాడు. జగన్మోహన్ రెడ్డి గారు ఇల్లు అది. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడన్నా ప్రభుత్వ కార్యాలయాలు ఉన్నాడా? జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడన్నా ప్రభుత్వ గెస్ట్ హౌస్లో ఉన్నాడా? జగన్మోహన్ రెడ్డి గారు ఇల్లు కట్టించుకుని వెళ్తాడు వైజాగ్. నీకు మళ్ళీ ఎవడో కొంపలో దూరేటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారికి ఉండదు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి కట్టించినటువంటి ఇల్లు కాదు అది. అది టూరిజం సంస్థ ద్వారా టూరిజానికి సంబంధించి కట్టించినటువంటి 7 బ్లాకులు వాటిని కట్టారు. వాటికి 400 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అంతర్జాతీయ సెమినార్లు పెట్టినప్పుడు రాష్ట్రపతితో ప్రధానమంత్రి ఈ రాష్ట్రానికి రాజధాని కాబట్టి అది విఐపీలు వచ్చినప్పుడు అక్కడ వసతి గృహాలు ఉండాలని చెప్పి వాటిని అంతర్జాతీయ స్థాయిలో నిర్మించారు తప్పించి అది జగన్మోహన్ రెడ్డి గారి కోసం కట్టినటువంటి ఇల్లు కాదు. ఋషికొండ ఫర్నిచరు, దాడులు, కొడాల నాని టార్గెట్, జగన్మోహన్ రెడ్డి టార్గెట్, ఇక్కడ పోలీసులు తీసాం. ఇవన్నీ సొల్లు పురాణం. మీ చేతనేం చేసుకోండి, నో ప్రాబ్లం. మీరు సూపర్ 6లో పెట్టినటువంటి వాగ్దానాలనే మీరు ఎప్పుడు అమలు చేస్తున్నారో చెప్పాలి. జగన్మోహన్ రెడ్డి గారు తరఫున మేము అడుగుతున్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున చంద్రబాబు నాయుడు అమలు చేసే బాధ్యత నాదని చెప్పి పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పాడు. కాబట్టి ఇవన్నీ సొల్లు పురాణాలు వద్దు. మీరు చేతనేం చేసుకోండి, నో ప్రాబ్లం. మీరు ఎవరిని చంపేయాలో చంపేయండి, ఎవరిని కొట్టాలని ఉన్నారు కొట్టండి, ఏం చేయాలని ఉన్నారు చేసుకోండి. మీరు సూపర్ 6లో ఇచ్చినటువంటి వాగ్దానాలనే 1వ తారీఖు నుంచి 4000 పెన్షన్తో పాటు అమలు చేస్తున్నారా లేదా? దీనికి స్పష్టంగా సమాధానం చెప్పండి. విద్యార్థులు సాధించిన విజయాలే అధ్యాపకులకు తద్వారా సంస్థలకు పేరు తెచ్చిపెడతాయని జాతీయ స్థాయి విద్యారంగ నిపుణులు డీన్ డాక్టర్ ఎస్ భాస్కర్ అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో ఎఫెక్టివ్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ అవుట్కమ్ బేస్డ్ ఎడ్యుకేషన్ అనే అంశంపై 3 రోజుల పాటు జరిగే వర్క్ షాప్ ను ఆయన గురువారం ప్రారంభించారు. కార్యక్రమానికి ఐక్యూఏసీ డీన్ డాక్టర్ ఎస్ రాజేష్ కోఆర్డినేటర్ గా వ్యవహరిస్తున్నారు. అవుట్కమ్ బేస్డ్ విద్యా విధానంలో జాతీయ స్థాయిలో సుదీర్ఘ అనుభవం కలిగిన డాక్టర్ భాస్కర్ మాట్లాడుతూ అభివృద్ది చెందిన దేశాలలో అక్కడ దాదాపు 3 దశాబ్దాల క్రితమే అవుట్కమ్ బేస్డ్ విద్యా విధానాన్ని అవలంబించడం వల్ల ఎన్నో మంచి ఫలితాలు సాధించాయని ఆయన వెల్లడించారు. So now it is our responsibility to know about this OBE, and after knowing this, definitely for future coming NAAC or NBA, we should get the good accreditation. That is the main reason. And another important thing is uniformity. So even in the previous accreditation process, one department used one method and another department used another method. So definitely those comments we received from the committee members. So now it will become the uniformity will be there after knowing this OBE. So now I don't want to take much time. The reason for that for the entire faculty community.
I'm doing this for the last 13 years, since 2012, in various capacities, faculty training, reviewing the documents for various engineering colleges across India. Here, on behalf of your college, the principal contacted me for conducting this OBE workshop for your requirement. Based on the input only, we have articulated the schedule. Director rightly pointed out what is the outcome of this particular 3-day workshop. I have set a clear-cut outcome before scheduling the events for this particular 3-day workshop. Maybe while starting our session, I will first explain what are the outcomes for this workshop. After that only, we are going to discuss everything. Therefore, in outcome-based education, the first thing is we need to set the outcome for any activity. Therefore, first we are going to write the outcomes for this 3 days workshop. కంప్లీట్ థరో నాలెడ్జ్ ట్రాన్స్ఫర్ చేసి కంప్లీట్గా కాలేజీలో మనం ఎక్కడైతే అవుట్కమ్ ఎడ్యుకేషన్ని ఎఫెక్టివ్గా మనం ఇంప్లిమెంట్ చేసి మన స్టూడెంట్స్ క్వాలిటీ అవుట్పుట్ క్వాలిటీ అవుట్కమ్ తీసుకొద్దామని ఇది మనం ప్రోగ్రామ్ ప్లాన్ చేయడం జరిగింది. మనకి ఇంకా అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అవ్వలేదు, జూలై నుంచి స్టార్ట్ అవుతుంది. అంచేత ఇది రైట్ టైం అని మనం చూసుకుని ఈ టైంలో మనం పెట్టడం జరిగింది. అందరూ అటెండ్ అయ్యి మన అందరం కూడా దీనివల్ల బెనిఫిట్ పొందుతామని ఆశిస్తున్నాం. ఎస్ఆర్కే ఇంజనీరింగ్ కాలేజీలో 2021-22 మీద అవుట్కమ్ బేస్డ్ ఎడ్యుకేషన్ మీద వర్క్షాప్ ఒకటి కండక్ట్ చేస్తున్నాం. దాని ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఓవర్వ్యూ ఆఫ్ అవుట్కమ్ బేస్డ్ ఎడ్యుకేషన్, అలాగే అవుట్కమ్ బేస్డ్ ఎడ్యుకేషన్లో వేరియస్ కాంపోనెంట్స్ లైక్ సిఓస్ కానీ పిఓస్ కానీ పిఓస్ కానీ అలా కరికులం ఎలా డిజైన్ చేయాలి, అలాగే ప్రొఫెషనల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ని ఎలా రాయాలి, అలాగే సిఓపీలో అటైన్మెంట్ ఆర్టిలేషన్ మ్యాట్రిక్స్ కానీ లేకపోతే ఎలా కంట్రోల్ చేయాలి సిఓపీ అటైన్మెంట్ ఆర్టిలేషన్ మ్యాట్రిక్స్ని అనేవన్నీ ఈ వర్క్షాప్ చెప్పడం జరుగుతుంది. అతిరాత్రం మహాయాగ యజ్ఞకర్త జంజాల శ్రీనివాస సుబ్రహ్మణ్య శర్మను భీమవరం బిల్డర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు. అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు గన్నాబత్తుల శ్రీనివాస్ మాట్లాడుతూ భీమవరం డిఎన్ఆర్ కళాశాల గన్నాబత్తుల వారి క్రీడా ప్రాంగణంలో 11 రోజుల పాటు అతిరాత్రం మహాయాగం నిర్వహించి అందరినీ పునీతం చేశారని కొనియాడారు. కోట్లాది రూపాయలు వెచ్చించి భక్తుల్లో ఆధ్యాత్మిక చైతన్యం కల్పించారని అన్నారు. చెరుకువాడ రంగసాయి మాట్లాడుతూ 2 నెలలుగా శర్మ అన్ని చోట్ల అన్వేషించి భీమవరంలో యాగాన్ని నిర్వహించడం ఒక అద్భుతమని అన్నారు. శర్మ మాట్లాడుతూ ప్రజల సంకల్పంతోనే ఇటువంటి యాగాలు సాధ్యమవుతాయని సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. గత మే నెలాఖరులో అతిరాత్ర మహాయాగం ఒక వ్యక్తి నిస్వార్థంగా ప్రజల కోసం సొంత రూపాయలతో కులానికి అతీతంగా భీమవరంలో ఉన్న అన్ని కులాల మనుషుల్ని కలిపి ఆయన ఒక్క వ్యక్తి చేయటం అనేది నా జీవితంలో నేను మొట్టమొదటిసారిగా చూశాను. కారణం ఏంటంటే ఎవరైనా డబ్బు ఖర్చు పెడితే వారి కొలకోడుతోటే కార్యక్రమాలు చేసే రోజుల్లో మరి ఆయన మహానుభావుడు భీమవరంలో ఉన్న కాపులు కానీ రాజులు కానీ షావుకారులు కానీ ఇతరగా మన బీసీ సోదరులు కానీ అందరినీ కూడా కలుపుకుని ఆయన వైప్రయాసాలకు వచ్చి దేశ ప్రగతి కోసం మరి నిజంగా మహనీయుడు కార్యక్రమం చేశాడంటే విరాళాలు ఇచ్చాం అని చాలామంది గొప్పగా చెప్పుకుంటారు, కానీ అది చాలా తప్పు. ఎందుకంటే ఈ పర్టికులర్ కార్యక్రమంలో ఆయన ధనం ఎంత నష్టపోయాడో ప్రత్యక్షంగా రంగసాయి గారి ద్వారా మేము చూడటం జరిగింది. మరి ఇటువంటి వ్యక్తులు ఉన్నారు కాబట్టే కరువు కాటకాలు లేకుండా ఈ దేశం ఇంకా మనగలుగుతుంది. ఇటువంటి వారిని మనం ఎంతో తోడ్పాటు అందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి ఆ మహనీయుడికి మనందరం కూడా ఆయన చేసే కార్యక్రమాల్లో పాలు పంచుకుంటే ఆ భగవంతుడు మనందరినీ దీవిస్తాడని సందర్భంగా తెలియజేస్తాను. బ్రిటన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us.